ఒక చిన్న ఫ్లెక్సీ తెలంగాణ భారతీయ జనతా పార్టీని నిజంగా ఇట్లా చింపేసిందిరా నాయన. కంటోన్మెంట్ రామకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, బండి సంజయ్ కుమార్ గారికి కూడా అత్యంత సన్నిహితుడు. కంప్లీట్గా భారతీయ జనతా పార్టీలో ఈయనకే టెండర్లు ఇస్తారు. మాజీ అధ్యక్షుడైనా మొన్నటి వరకు ఉన్న అధ్యక్షుడైనా కంటోన్మెంట్ రామకృష్ణకు ఇవాళ పేటీఎం రామకృష్ణ అని చెప్పి ఎందుకు పేరు వచ్చింది? దేశం కోసం ధర్మం కోసం మాటలతోని రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ఈ ఫ్లెక్సీలు బయట పెడితే ఎవరికి లాభమైతుంది? ప్రత్యక్షంగా ఎవరా నాయకులు? ఆ సూత్రధారి, జగన్నాటక సూత్రధారి ఎవరు? నాతోనే, నేనుంటేనే, నేను వచ్చిన తర్వాతనే అననే తరుణం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కూడా మాట్లాడలే. పార్టీని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిన మోదీ, అమిత్ షా కూడా మాట్లాడలే. కేంద్ర మంత్రుల అండదండలు కంటోన్మెంట్ రామకృష్ణకు ఎందుకుంటుండే? ఒక చిన్న ఫ్లెక్సీ తెలంగాణ భారతీయ జనతా పార్టీని నిజంగా చెప్పాలనంటే ఇట్లా చింపేసిందిరా నాయన. కాంగ్రెస్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాజకీయాలని ఇట్లా చింపేసింది. మళ్ళీ ఏంది అది? చిన్న ఫ్లెక్సీ. కరెక్టాగా ఓ 6-3 ఫీట్ల ఫ్లెక్సీ 6 చెరువుల నీళ్ళు అయిపించింది. ఎవరికి? తెలంగాణ బీజేపీ నాయకులకు. కట్ చేస్తే మన అందరికీ తెలిసిందే, మన ఈటల రాజేందర్ గారి పైన దుష్ప్రచారం చేసింది. ఏందనంటే ఆయన అహంకారం అని, ఆయన మోదీతో కాకుండా ఆయన సొంత చరిష్మాతో గెలిచిండని, బీజేపీ లేకుండా, మోదీ చరిష్మా లేకుండా నేను మంత్రినైనా అని, నేను లేకపోతే తెలంగాణ బీజేపీ లేదని ఎక్సెట్రా ఈటల రాజేందర్ గారి ఫోటోలు పెట్టి మరీ కొంతమంది చేసిండ్రు. దాని మీద నేను ఆల్రెడీ చిత్రగుప్తులో మాకు తెలియంగానే ఇమ్మీడియట్గా మాట్లాడాను. ఆ రోజు నేను పేర్లు తీసుకోలే. కేవలం పేర్లు ఏమేమి తీసుకున్నానంటే ఎవరో కుదరత్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు, పలు పేర్లు కూడా ఇంకా ఉన్నాయి. దాని తర్వాత ఈ కుదరత్ అనే మనిషికి, ఈ వ్యక్తికి ఆర్డర్స్ ఇచ్చింది రాకేష్ ఎవరు అని అంటే కంటోన్మెంట్కి తెలిసిన కంటోన్మెంట్ విష్ణావతారాల పేర్లు అని చెప్పి నేను క్లోజ్ చేసిన. ఇప్పుడు పేర్లు తీస్తున్నా బయటికి. కంటోన్మెంట్ రామకృష్ణ, ఈయన పేరు డైరెక్ట్గా వస్తుంది. ఇవాళ ఇది మాట్లాడే మాట నేను కాదు, కంటోన్మెంట్ రామకృష్ణ ఎవరు, ఏంది పంచాయతీ అనే ముచ్చట ఇవాళ వచ్చి. ఎట్లా అనంటే ఇతనే కంటోన్మెంట్ రామకృష్ణ. ఇది నేను మాట్లాడడం కాదు, గిరీష్ అనేటోడు చట్టాలను గౌరవిస్తాడు, చట్టబద్ధంగానే ఉంటాడు. ఇవాళ కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయింది. ఏమైంది అని చెప్పి మనం ఆలోచించి చూస్తే, జన్యావుల రామకృష్ణ సన్ ఆఫ్ జన్యావుల మోహన్ రావు, ఏజ్ 51 years, గాజుల రాకేష్, A1గా రామకృష్ణ, A2గా రాకేష్, దాని తర్వాత A3గా కుదరత్, మెహరాజ్, కలీం, నసీరుద్దీన్ పేర్లు క్లియర్ కట్గా ఇగో ఈ పంచాయతీ మొత్తంలో ఈ ఫ్లెక్సీలు కట్టిన దాంట్లల్లో పెట్టినరు అని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి మీకు క్రొనాలజీ చెప్తున్నా. కుదరత్ అనే ఈ వ్యక్తికి మన రాకేష్ ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలిసింది. గంభీరం ఆయన ఆరోపణలు ఏంది అని అంటే, రాకేష్ కంప్లీట్గా రామకృష్ణ నేతృత్వంలో పనిచేస్తారు అని చెప్పి చెప్పింది. ఎఫ్ఐఆర్ నంబర్ 714 of 2026లా దానికి సంబంధించిన ఇది ప్రెస్ రిలీజ్ సిఆర్ నంబర్ 714 of 2026 క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు పోలీస్ ఇది బస్ చేసిన తర్వాత యాక్చువల్ సినారియో ఏందని అన్నది బయటపడుతుంది. ఏంది అని అంటే, ఈ రామకృష్ణ ఎవరు అని చెప్పి కొంచెం మనం డీటెయిల్గా పోతే, టెంట్ల దందా చేసుకునే ఒక వ్యక్తి, టెంట్లు కిరాయిలకు ఇచ్చి దందా చేసుకునే ఈ వ్యక్తి, ఈయన రూట్స్ ఏడికి కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి మనం ఆలోచించే కంటే ముందు అసలు ఫ్లెక్సీలు ఈయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ముచ్చట ప్రధాన అంశం. ఫ్లెక్సీలు ఎందుకు అని చెప్పి మనం మాట్లాడితే, అసలు రాకేష్కి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చిండ్రు, ఈ కంటోన్మెంట్ రామకృష్ణ ఎవరు, జన్యావుల రామకృష్ణ ఎవరు అని చెప్పి ఆలోచిస్తే, ఈ కంటోన్మెంట్ రామకృష్ణ అలియాస్ కంటోన్మెంట్ రామకృష్ణ జన్యావుల రామకృష్ణ ఈటల రాజేందర్ గారిని పార్టీలో ఉంటూనే ఎన్నోసార్లు అపోజ్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్లలో పోటీ చేస్తుంటే ఆయనకు విరుద్ధంగా కూడా పోయినట్టు దాఖలాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. నిలువెత్తు సాక్షి నేనే, మా నెట్వర్క్లలోనే నాకు 2-3 సార్లు తెలిసింది పేరు. ఇది డైరెక్ట్గా చెప్తున్నాయి. సో రాజకీయాలలో ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా కూడా ఉంటారు. నేను కూడా కొంతమందిని వ్యతిరేకిస్తా, దాన్ని పట్టుకొని మనం పెద్ద గోదావరి ఇడాల్సిన పని కూడా లేదు. అయితే కంటోన్మెంట్ రామకృష్ణ రాజకీయ ప్రస్థానం గురించి చూస్తే, కంటోన్మెంట్ రామకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, బాగా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి అని ఒక వార్త. ఇది వాస్తవమా కాదా? వి స్టాండ్ కరెక్టెడ్ హౌఎవర్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. టెంట్ల బిజినెస్ చేసుకునే ఈ రామకృష్ణ ఇటు మంత్రి కిషన్ రెడ్డి గారికి అండ్ మాజీ అధ్యక్షులు
భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మాత్యులు బండి సంజయ్ కుమార్ గారికి కూడా అత్యంత సన్నిహితుడు అని చెప్పి ఒక ఆరోపణ. ఇద్దరు మంత్రులకైతే అబ్సల్యూట్గా జబర్దస్త్ జాంజిగిరి దోస్తానా ఉన్నది అని చెప్పి చెప్తున్నారు, ఎస్పెషలీ విత్ బండి సంజయ్ కుమార్. టెంట్ల వ్యాపారం చేసుకునే కంటోన్మెంట్ రామకృష్ణ పైన గంభీరమైన ఆరోపణలు ఏమొస్తున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పి మాట్లాడితే, ఈయన సపోజ్ ₹1కి టెంట్ వేసిండు అనుకో, దాన్ని ₹5 బిల్లు పెడతారట. మళ్ళీ ఈ ₹5 పెట్టి ఈ ₹3.5 లేకపోతే ఆయన ప్రాఫిట్ పక్కకు తీసిన తర్వాత రూపాయి ఖర్చు అయి ఉంటుంది. రూపాయి ఖర్చు అయితే ₹1.5 0.5 ప్రాఫిట్ అనుకుందాం, ₹1 ప్రాఫిట్ అనుకుందాం. సో ఈ ₹3.5 కిక్ బ్యాక్స్ ఎవరికి ఇస్తాడు? ఈయన కేవలం టెంట్లు అంటే మామూలు టెంట్లు కావు, జర్మన్ టెంట్లు, పెద్ద పెద్ద టెంట్లు కూడా ఇస్తాడు. ఎవరు? మన కంటోన్మెంట్ రామకృష్ణ గారు. ప్రతి పార్టీ మీటింగ్ ఏది జరిగినా, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా, పెద్ద పెద్ద నాయకులు కేంద్రం నుంచి వచ్చినా, దానికి కంప్లీట్గా స్టేజ్ మొత్తం సజాంచేది అంతా చేసేది ఈయన సంస్థనే. ఈయనకు అదే బిజినెస్. కంప్లీట్గా భారతీయ జనతా పార్టీలో ఈయనకే టెండర్లు ఇస్తారు. మాజీ అధ్యక్షుడైనా, మొన్నటి వరకు ఉన్న అధ్యక్షుడైనా ఈయనకే ఇచ్చేది. అంటే కంప్లీట్గా భారతీయ జనతా పార్టీలో మోనోపోలీ తీసుకున్న వ్యక్తి. ఎస్పెషలీ ప్రజా సంగ్రామ యాత్రల ప్రతి స్టేజు, ప్రతి మైకు, ప్రతి లైటు పెట్టింది ఎవరు అని అంటే కంటోన్మెంట్ రామకృష్ణనే. ఆయనకే ఇస్తుండే, ఆయనకే మోనోపోలీ ఇదంతా అని చెప్పి చెప్తారు. సో ₹1ని ₹5కి ఎస్కలేట్ చేస్తారు అని అంటే మళ్ళీ దాని మీద పంచాయతీ ఏంది అని చెప్పి మాట్లాడతారు. కంటోన్మెంట్ రామకృష్ణకు ఇవాళ పేటీఎం రామకృష్ణ అని చెప్పి ఎందుకు పేరు వచ్చింది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడితే అందరూ మీరు ఒకటి చూడాలా. దాని మీద నేను ఇప్పుడు మీకు చెప్తా. ఇంకొక విషయం ఏందని అంటే, నాకు నిన్న ఒక ఫోన్ వచ్చి ఒక వ్యక్తి నిజాయితీగా, నిర్భయంగా నాకు కొన్ని చెప్పిండు. నేను ఎప్పుడు పేర్లు తీసుకోను ఫ్రెండ్స్. ఆ మనిషి మాటల నాకు జర కొంచెం నిజాయితీగా అనిపించింది. కాకపోతే ఎవరినో కాపాడాలన్న ఉద్దేశము కొంచెం కనిపించింది. బట్ నిజాయితీ మేజర్గా కనిపించింది కాబట్టి నేను చెప్తున్నా. బ్రదర్, ఏది చేసినా ఏం చేసినా భాయ్ మేరసే గలతీ హువా అని చెప్పి మీరు మాట్లాడతారు. నేను హిందీలో మాట్లాడినంత మాత్రాన వేరోళ్ళు కాదు, నేను తెలుగులో మాట్లాడినంత మాత్రాన వీళ్ళు కాదు. సో పార్టీ, నేను ఎన్నోసార్లు చెప్పిన, గోడకు మచ్చబడ్డది, ఇల్లు గలబెట్టుకునే ప్రయత్నం చేయొద్దు, కలిసి ఉండాలా, కలిసి ముంగటికి పోవాలా. నేను లీడర్ అయితే నా కిందోడు కూడా లీడర్ కావాలా అనే తరుణం తపస్సు ఉంటేనే భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణ రెపరెపలాడుతుంది అని చెప్పి నేను ఎన్నోసార్లు మాట్లాడినా. కేవలం డైలాగులతోని డెలివరీలు రావు. దేశం కోసం, ధర్మం కోసం మాటలతోని రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ప్రజలు చూసేది ఆధారాలతోనే ఆదరణ అన్న మాటలు ఇవాళ వాస్తవాలైనయా లేవా? నేను ఇలా ఆ మనిషికి కూడా చెప్తున్నా, బ్రదర్, నీ చిన్న వయసులో నువ్వు కూడా అత్యంత ఇష్టపడే పార్టీలా నువ్వు చేసింది ఏంది అని చెప్పి నువ్వు ఆలోచిస్తే, ఫలానా ఈటల వర్గంతోనే ఏదో కొంచెం ఆయనకు విభేదాలు ఉండేనంట. ఈటల వర్గంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఈటల రాజేందర్ గారి వర్గంలో వీళ్ళకు కొంచెం పడలేదంట. పడకపోతే ఈటల రాజేందర్తో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అయిపోతుండే. అట్లా అని చెప్పి అడమైన ఫ్లెక్సీలు పెట్టి పార్టీని బద్నాం చేసి, రాజకీయ నాయకుల సమన్వయం లేదు, కాంగ్రెస్ పార్టీకి అసలే సమన్వయం లేదని చెప్పి, అన్నిటికంటే దరిద్రం ఇంకోటి ఏం తెలుసా ఇలా? కేవలం ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు పెట్టడమే కాకుండా అరవింద్ ధర్మపురి పెట్టించిండి ఫ్లెక్సీలు అని చెప్పి అంతర్గత యుద్ధానికి దారితీసిన ఈ ఘటనల పేర్లు వీళ్ళై బయట పెట్టవచ్చు. బట్ యాక్చువల్గా వెనక ఎవరు ఉండి నడిపించిండ్రు, ఎవరి అండదండలతో నడిచినాయి అని అనేది ఒక పెద్ద ప్రశ్న. కాన్స్పిరసీ ఎవరిది? ఈ ఫ్లెక్సీలు బయట పెడితే ఎవరికి లాభం అవుతుంది ప్రత్యక్షంగా అని అనేది చూడాల. ఒక అసంతృప్తి మోదీజీ నాకు ఇదే. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ సోషల్ మీడియా చర్చగా నడుస్తున్నది ఏంది తెలుసా? బండి భగీరథ్ యొక్క పోక్సో కేసుని డైవర్ట్ చేయనికే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు చెప్పాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే మళ్ళీ ఇలా కంటోన్మెంట్ రామకృష్ణ బండి భగీరథ్ యొక్క తండ్రి కళ్ళల్లో ఖుషీ చూడడానికి ఈ ఫ్లెక్సీలు పెట్టి డైవర్ట్ చేసిండా కేసుని అననే గంభీరమైన ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సింది కంటోన్మెంట్ రామకృష్ణనా కాదా? ఇదంతా జరుగుతుంటే మా అన్న తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చెప్పి కొన్ని పోస్టులు పెడుతున్నారు. అరే అక్కడ జరుగుతుంది ఏంది, మీరు పెడుతున్నారు ఏందిరా? ముందే మోక్షం లేదనంటే దేనికో ముహూర్తం పెట్టినట్టు ఒకడు. ఈ రైమింగ్లో గలీజ్ ఉంటాయి మాట్లాడితే. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఏమని మాట్లాడుతున్నారో చూడుండ్రి ఒకసారి జర చూడుండ్రి ఫ్రెండ్స్. ఏమని వస్తున్నాయనంటే, స్పిరిట్ ఆఫ్ తెలంగాణలో వచ్చింది. ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్. ఆ ఫ్లెక్సీ పెట్టింది బండి సంజయ్ అనుచరుడు
తేల్చేసి కేసు నమోదు చేసిన పోలీసులు. డైరెక్ట్గా బండి సంజయ్ అనుచరుడు ఉండొచ్చు, కాదని అంటలేను, బట్ బండి సంజయ్కి డైరెక్ట్ ప్రావీణ్యం ఉందనైతే పోలీసు వాళ్ళు చెప్పలే. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేయాలి. యాక్చువల్గా అంతర్గతంగా పార్టీ దీన్ని సమీక్ష చేసుకోవాలి అన్నిటికంటే ఎక్కువ. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పగ తీర్చుకోవడానికి వారిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు ఫ్లెక్సీ పెట్టిన బండి సంజయ్ అనుచరుడు, బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కుకట్పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించి నిందితులు ఎవరో తేల్చేసిన పోలీసులు. A1గా రామకృష్ణ, A2లుగా రాకేష్, A3గా ఎక్సెట్రా. తన కొడుకు పోక్సో వివాదంలో డ్యామేజ్ చేసింది ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ అని బలంగా నమ్ముతూ బండి సంజయ్ వారిద్దరి మీద ఫ్లెక్సీలు చేయించాడని చర్చించుకుంటున్న బీజేపీ వర్గాలు ఏం ఆలోచిస్తున్నాయో అని క్యాడర్ మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఇది సపరేట్ స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్. నేను ఇది పేరు పెట్టలే. ఒక పెద్ద మనిషి రాసిండ్రు, ఒక పెద్ద మనిషి, గురువు లాంటి మనిషి ఏం రాసిండంటే, కంటోన్మెంట్ రామకృష్ణ గురించి ఎలక్షన్ సమయంలో ఢిల్లీ నుంచి తరచుగా తెలంగాణకు వచ్చే ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు నాతో అన్నాడు, ఏ టెంట్ వాలా పార్టీ पैसा को खूब लूट लिया है. ये टेंट वाला పార్టీ కే పైసే కో ఖూబ్ లూట్ లియా హై. అంటే ఈ టెంట్ వాలా పార్టీ డబ్బులను పెద్ద ఎత్తున లూటీ చేశాడు అని ఇతని విచ్చలవిడి దోపిడీకి మద్దతిచ్చిన, భాగం పంచుకున్న ఆ రాష్ట్ర నాయకులు ఎవరు? పార్టీ అనేక రకాలుగా జరుగుతున్న అంతర్గత అవినీతి వ్యవహారాల గురించి విచారణ జరగాలి, తప్పక సరిదిద్దబడాలి. ఇటువంటి వాళ్ళేమో తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, మాలాంటి వాళ్ళేమో పార్టీకి పనికిరాని వాళ్ళం. బేష్ బడాబాబుల్లారా, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గ్రేట్ డెసిషన్ అని చెప్పి ఒక పెద్ద మనిషి రాసిన ఒక ఫేస్బుక్ పోస్ట్. ఇది ఆ స్క్రీన్ షాట్. బాధ్యత మాట్లాడుతుంది ఇలా ప్రతి కార్యకర్తకు. ఇలా నీకు ఎవడు అవసరం లేదురా బై. టీబీజేపీ వర్సెస్ బీజేపీ అయిపోయింది. ఇలా కమలంపూర్ రెక్కలను ఎవడు వీక్కుంటున్నాడు? కమలం పువ్వోడే వీక్కుంటున్నాడు. ఇలా ఈ బ్యానర్ కంప్లీట్ క్రైసిస్ని ఎక్స్పోజ్ చేసింది ఫ్రెండ్స్. ఇది జస్ట్ బ్యానర్ కాదు. ద బ్యానర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బ్యానర్. 1 జూన్ తెలంగాణ సపోర్టర్లు మొత్తము ఒక పొలిటికల్ స్టంట్కి సాక్షులైనరు. అది చిలికి గాలివానై ఫ్లెక్సీ రూపంలో నిజాలను బయటికి తీసింది. బట్ ఇవాళ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండా కనుమెరుగైపోతున్న ప్రశ్నలకు చిత్రగుప్తులనన్న సమాధానం వెతికే ప్రయత్నం చేద్దామా అనంటే ఎవరిస్తారు అని చెప్పిన మొట్టమొదటి ప్రశ్న మమ్మల్ని ఇంకా మింగుతున్నది. ద అటాక్ ఆన్ ఈటల రాజేందర్ అని చెప్పి మనం మాట్లాడితే, బ్యానర్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేసినయొచ్చు, నేను కాదని అంటలేదు. లాంగ్వేజ్ ఏ రకంగా ఉండే? హార్ష్గా ఉండే. మెసేజ్ ఏ రకంగా ఉండే? డైరెక్ట్గా ఉండే. బ్యానర్లు ఏమని చెప్పినాయి అంటే, పార్టీ ఏంది నా ముంగట అనే తరుణం ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నట్టున్నాయి. అంటే ఈటల రాజేందర్ గారి యొక్క అంబిషన్సు, ఆయన రోలు, ఆయన రిలేషన్షిప్ విత్ భారతీయ జనతా పార్టీని ఖరాబ్ చేసే ప్రయత్నం కనిపించింది. ఇది ఎవరికి లాభం అవుతుంది? వెనకటికి హుజూరాబాద్లో కూడా ఎవరిని వెట్టి రాజకీయాలు ఆడినరు? ఎవరా నాయకులు? ఆ సూత్రధారి, జగన్నాటక సూత్రధారి ఎవరు అనే ప్రశ్నకు దారి తీస్తుందా తీయదా? ఇమ్మీడియట్లీ భారతీయ జనతా పార్టీ, నేను ముందే చెప్పిన ఫ్రెండ్స్, ఈ అధ్యక్షుడు రామచంద్రరావు అగ్రెసివ్ ఉండకపోవచ్చు, బట్ చాలా అసర్టివ్ ఉంటాడు, న్యాయబద్ధంగా ఉంటాడు అని చెప్పిన. నిన్న తెలవంగానే ప్రెస్ రిలీజ్ రాగానే రామచంద్రరావు గారు తన అధ్యక్షతన ఇమ్మీడియట్గా రామకృష్ణారావుని తన ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసి పడేసిండు. ఇది ఎంత పెద్ద పరిణామం తెలుసా? ఈటల రాజేందర్ గారి ఫ్లెక్సీలు అరవింద్ ధర్మపురి గారి మనుషులు పెట్టిండ్రు అని చెప్పి ఇద్దరు నాయకులలో సమన్వయ లోపం తీసుకొచ్చే ప్రయత్నం ఇది. మళ్ళీ ఇది బీఆర్ఎస్ ఓడి చేసిండా, కాంగ్రెస్ ఓడి చేసిండా అని చెప్పి దుమ్మెత్తిపోసుడు. నీ ఇల్లు చక్కగా ఉన్నదా ఫస్ట్? నీ కేంద్ర మంత్రులకు ఇది తెలుసా ఫస్ట్? నీ కేంద్ర మంత్రులకు డిసిప్లిన్ ఉన్నదా ఫస్ట్? ఎంతసేపు తొక్కుకుంటా రేవంత్ రెడ్డిని అన్నట్టు కాదు ఇవాళ తొక్కుకుంటానని. మీరు కార్యకర్తల మనోభావాలను తొక్కుకుంటూ వచ్చిరు చూడు, ఆ ఉసురు మీకు పండడం మొదలైంది. ఇంటికి మచ్చబడ్డది, గోడకు మచ్చబడ్డది, సున్నం వేసుకుంటూ పోతుంది, ఇల్లు ఎందుకు గాల పెట్టుకోవాలా అని నేను చెప్పిన. ఇవాళ రోడ్డు మీదకి ఎవరు ఇడిచిండ్రు ఫ్రెండ్స్ పార్టీని? గిరీష్ గాడ బాధ్యత మాట్లాడుతున్నది. సంవత్సరాల పాటు తెలంగాణ బీజేపీ కార్యకర్త ఒకటే మాట మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నా శత్రువు, బీఆర్ఎస్ నా శత్రువు, ఎంఐఎం నా రాజకీయ శత్రువు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే ఈడ ఎవడికెవడు శత్రువు? భారతీయ జనతా పార్టీ నాయకుడికి భారతీయ జనతా పార్టీ నాయకులే శత్రువులు.
ఒక క్యాంప్ ఒకటికి సపోర్ట్ చేస్తుంది, ఇంకొక క్యాంప్ ఇంకొకటికి సపోర్ట్ చేస్తుంది. ఇవాళ నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నువ్వు కాంగ్రెస్ పార్టీలకు పో, కాంగ్రెస్ పార్టీలకు పోయి జై రాహుల్ గాంధీ జై సోనియా గాంధీ అను నీకు పదవులు నీ కాళ్ళకాడకు వచ్చి పడతాయి. నువ్వు బీఆర్ఎస్ దగ్గరికి పో, జై కేటీఆర్ జై కేసీఆర్ అను పదవులు, లేదా హరీష్ రావు అని చెప్పి నీకు పదవులు వచ్చి కాళ్ళ దగ్గర పడతాయి. తెలంగాణ బీజేపీలోనే ఒక ప్రాబ్లం ఉన్నది. నువ్వు ఒక నాయకుడిని ఇష్టపడ్డావు అని అంటే అది నీ సైకాలజీకి మ్యాచ్ అవుతుంది, నువ్వు ఇష్టపడతావు. అట్లా అని చెప్పి ఇంకొక నాయకుడిని తిట్టాలో కష్టపడాలో లేకపోతే ఆయననే పొగడాలి, నాతోనే నేను ఉంటేనే నేను వచ్చిన తర్వాతనే అని అనే తరుణం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కూడా మాట్లాడలే. పార్టీని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిన మోదీ, అమిత్ షా కూడా మాట్లాడలే. భారతీయ జనతా పార్టీకి బీజం వేసిన అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, రథయాత్ర తీసుకొని వచ్చి తన జీవితాన్నే అర్పితం చేసిన లాల్ కృష్ణ అడ్వాణి గారు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడలే. తెలంగాణ బీజేపీల కొంతమంది నాయకుల దగ్గరికి ఇట్లాంటివి ఎందుకు వస్తాయి? ఇవాళ ఆర్డినరీ కార్యకర్త అడుగుతున్నాడు, నేను అపోజిషన్తో కొట్లాడాలనా తెలంగాణ బీజేపీతో కొట్లాడాలనా అని. నేను అడిగిన ప్రశ్న ఇదే కదా. ఇలా కార్యకర్త ఫ్రస్ట్రేషనే కదా నేను అడిగిన. గ్రాస్ రూట్ వర్కరు మీటింగ్లు అరేంజ్ చేస్తాడు, కార్యకర్త ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చిందనంటే మోడీ మీద ఎవడన్నా విమర్శ చేసిందంటే తన కుటుంబం మీద విమర్శ చేసినట్టో లేకపోతే తన ఆత్మాభిమానం మీద విమర్శ చేసినట్టో పైసా ఆశించకుండా తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తాడు ఆ కాషాయ కార్యకర్త, కట్టర్ కాషాయ కార్యకర్త. భారతీయ జనతా పార్టీ పాలసీలను నిష్పక్షపాతంగా వాడే చదువుకొని, వాడే ఇని అర్థం చేసుకొని, తెలియకపోతే 10 మందిని అడిగి అన్నా అని చెప్పి మాట్లాడి, తర్వాత మోదీ గారి పాలసీల మీద ఎవరెవరైతే పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళని అన్వేషణ చేసి వాళ్ళను కలిసి వాళ్ళతో ఫోన్లలో మాట్లాడి ఆని అనుభవము, అనుభూతి, సంతోషము చెప్పుకునే ఏకైక నిజాయితీ కలిగిన కార్యకర్త కట్టర్ కాషాయ కార్యకర్త. అసుంటి కార్యకర్తలకు మీరు డైలాగులు చెప్పి దేశం ధర్మం అని చెప్పి నాటకాలు ఆడి ఇలా ఆయన మనసుల గడ్డపారదించుతున్నారు కార్యకర్తల మనసులలో. ఒక్క ఏబీవీపీ కార్యకర్తకు మీరు సీట్ ఇచ్చినారయ్యా? ఒక్క బీజేవైఎం కార్యకర్తకు మీరు సీట్ ఇచ్చినారయ్యా తెలంగాణలో? టికెట్లు వంచేటప్పుడేమో హెగ్డేవార్ గారి చిత్రపటం గురూజీ అంటాం, ఆయన చిత్రపటం మీద మూత్రం పోసిన మనుషులకు పక్కకు గుసబెట్టుకొని దరువు కొట్టిపించుకునే రకాలు వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం మాట్లాడతారా? కంటోన్మెంట్ రామకృష్ణ, నేను ఏమన్నా ఎవ్వరేదున్నా సిండికేట్ మనం ఉండాలి బ్రదర్, సిస్టమ్ మనం ఉండాలి బ్రదర్. ఆ నలుగురు ప్రజా సంగ్రామ యాత్రలో మీకు కంటోన్మెంట్ రామకృష్ణ కనబడ్డాడు. సరే కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన మారిండా? ఈయనేం మారలే. నిజంగా చెప్తే రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత గడపరదిగింది నాకు. ఇప్పుడు మీరు చెప్పుండ్రి, రామచంద్రరావు గారు అగ్రెసివ్ కాదా? రామచంద్రరావు గారు ప్రక్షాళన చేస్తలేరా? ఈ ఈగో క్యాంపులని మొత్తం ధ్వంసం చేస్తుంది రామచంద్రరావు గారు కాదా? ఇలా కార్యకర్త అడుగుతున్న ప్రశ్నకు మేబీ 1, 2 సమాధానాలు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇస్తుంది ఎవరో తెలుసా? పార్టీలకేని రామచంద్రరావు గారు. అసుంటి రామచంద్రరావు గారిని వీళ్ళు డమ్మీ అనే ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీది రాసి పెట్టుకోర్రి, ఇది ఆయనకు చేతనైతలేదు పార్టీ నడపడము అని చెప్తున్నారు, మాట్లాడతారు కూడా. రేపు ఇవే వస్తాయి కథనాలు, మీరు రాసి పెట్టుకోండి. వెనకటికి బీజేపీ, తెలంగాణ బీజేపీ గురించి నేను చెప్పిన ఇలా వాస్తవాలు అయితలేవా ఫ్రెండ్స్? అయితలేవా? ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. పార్టీ నియమావళి ఉల్లంఘించిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ గారిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేయడమైనది అని చెప్పి రవీందర్ విశ్వనాథ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్, లేఖ రాశాడు. కాకపోతే ఇవాళ నేను అడుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం కావాలా? అసలు దీని వెనుకల ఉండి నడిపించింది ఎవరు? అసలు ఈయన 1 రూపాయి అయితే 5 రూపాయలు బిల్లులు పెట్టిన ఆయన గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి చూడు. ఆ కేంద్ర నాయకుడు అన్న మాటలు, ఏతో పార్టీకా పైసా బహుత్ లూట్ లియా, ఎంత పైసా లూటాంచిండు, ఆ కిక్ బ్యాక్లు ఏ నాయకులకు ఇచ్చిండు? కేంద్ర మంత్రుల అండదండలు కంటోన్మెంట్ రామకృష్ణకు ఎందుకుంటుండే? ఈటల రాజేందర్ని కంటోన్మెంట్ రామకృష్ణ ఎందుకు వ్యతిరేకిస్తుండే? ఇదే పంచాయతీ హుజురాబాద్లో కూడా జరిగింది, మల్కాజ్ గిరిలో కూడా జరుగుతూనే ఉన్నది. అంటే భారతీయ జనతా పార్టీలుగా వేరే నాయకులు ఉండొద్దా? ఆ నలుగురే ఉండాలనా? వాళ్ళ మీదికి వచ్చిందనంటే ఈ నలుగురు మళ్ళీ ఒకటవుతారు, ఈ సిండికేట్ ఒకటవుతుంది. సిస్టంలకు రానియరు, నిన్ను పోనీయరు. దానికి బలైంది మొట్టమొదట నేనుండొచ్చు. ఇవాళ నేను ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నాకు ఫోన్ చేసిన వ్యక్తి, బ్రదర్ నీ ఆలోచన మంచిదైతే ఓపిక పెంచుకో. కట్టర్ కాషాయ కార్యకర్త అనంటే ఇల్లు కాల్చుకునే తరుణం కాదు, గోడకు మచ్చబడ్డది ఉండొచ్చు, కుసోని మాట్లాడుకుందాం అని చెప్తా నేను. ఇప్పుడు కమెంట్ చాలామంది పెడతాం, మళ్ళీ కుసోని మాట్లాడుకోవచ్చు కదా అంటే కూర్చోబెట్టి ఎవడు మాట్లాడి నాతో ఎవడు మాట్లాడాడు? ఎవ్వరు మాట్లాడరు. ఎందుకు చెప్పాలనా? నిజాలు నిప్పు లాంటివి, దహనం చేస్తాయి ఇలా.
ఆ దహనకాండ మొదలైంది తెలంగాణ బీజేపీలో. ఇది ఆగదికి మంట, రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్. ఇక ఈడి దాకా తెచ్చుకోవద్దు, తెచ్చుకున్నారు. అదొకటి అంటారు ఏందనంటే, నీకు వెలుతురు రానికి ఒక చిన్న కొవ్వొత్తు వెలిగిస్తుంది, గట్టిగా ఊపినావు అనుకో ఆ దీపం ఆరిపోతుంది, నీకు వెలుగు పోతుంది. ఇలా కార్యకర్త అనే దీపాన్ని మీరు ఊపేసిర్రు. బట్ అదే మంట దానికి గాలి తోడైందనుకో అది అడవి మంట అవుతుంది, వేటాడేస్తుంది. అడవి మంట మొదలైంది, మీ దహనకాండ ఆరంభమైంది. భారత్ మాతాకి జై.